హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు వీడియోలో ఉలవలతోటి సాంబార్ చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. కాకపోతే దీంట్లో ఒకటి సాంబార్ పౌడర్ కూడా చేస్తున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వైట్ రైస్లో కానివ్వండి, బిర్యానీలో కానివ్వండి, బగారన్నంలో కానివ్వండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒక కప్పు ఉలవలు తీసుకొని కుక్కర్లో వేస్తున్నాను. దీనిలోకి వాటర్ పోసేసి శుభ్రంగా కడిగేసి ఒక కప్పు ఉలవలకి 8 కప్పుల వాటర్ అయితే పోస్తున్నాను దీంట్లోకి. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 15 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉలవలు ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందాము. ఒక కళాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూను పెసరపప్పు వేసేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత నేను ఇంకా 2 వేసాను సరిపోవని. తర్వాత దీన్ని స్లోగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం లైట్గా వేగిపోగానే దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఒక 3 రెమ్మలు వేసాను. ఇవి లైట్గా ఫ్రై అయిపోయేలోపు మనకు కరివేపాకు అరోమా అనేది బయటకు వస్తుంది. ఆ తర్వాత దీన్ని తీసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. వేగిపోయాయి. కుక్కర్ మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాము ఉలవలు ఉడికాయో లేదో. మెత్తగానే ఉడికాయండి. ఒకవేళ మీకు ఉడకలేదనుకోండి మళ్ళీ ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మెత్తగానే అయిపోయాయి. సాంబార్ చేసుకోవడానికి ఒక డేక్షా పెట్టేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి తగినంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. అవి లైట్గా చిటపట అనగానే దీంట్లోకి ఎండుమిర్చి వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇలా తాలింపులో కరివేపాకు వేసుకొని చిటపట అంటే అరోమా కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 5-6 వేసాను. తర్వాత ఒక ఉల్లిగడ్డ వేసానండి, మీడియం సైజుది. వేగిపోగానే 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. తర్వాత దీనిలోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. నేనైతే ఫ్రెష్గా నూరి వేస్తున్నాను. టేస్ట్ అరోమా 2 బాగుంటాయి. ఆ తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లైట్గా వేగుతుంది అనగానే దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. నేను సొరకాయ చాలా లేతది తీసుకున్నాను, టేస్ట్ చాలా బాగుంటుందండి. సొరకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అదంతా సొరకాయ ముక్కలకు పట్టేటట్టుగా కొంచెం కలుపుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. కాకపోతే సొరకాయ ఇష్టమని ఇది ఒక్క ఫ్లేవర్ తోటే చేస్తున్నాను. దీనిలోకి తర్వాత 1.5 టీ స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ అంత కారం వేస్తున్నాను. కారం కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాము. తర్వాత మసాలాలో ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగే వరకు అయితే వాటర్ పోసుకోవాలి. ఉలవలను అయితే రుబ్బేసుకోవాలండి, మెత్తగా అయితే కావు. ఇలా రుబ్బుకొని వాటర్ పోసేసుకొని తర్వాత తీసేసుకోవాలి. దీంట్లోకి ఒక టమాటా అయితే వేస్తున్నాను, 4 ముక్కలు చేసి. పెద్దగానే ఉండనియండి. అలా వేసుకొని మనం అన్నం తినేటప్పుడు తింటే చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత సొరకాయ ముక్కలు ఉడకాయ లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కంప్లీట్గా అయితే ఉడకలేదు. తర్వాత ఏదైతే మిగతాది ఉడకాలనో అది పప్పుతో ఉడికితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఏదైతే ఉడకపెట్టుకున్నామో దాన్ని ఇలా ఫిల్టర్ చేసేసుకొని వాటర్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి. పిప్పిని అయితే తీసేసేయాలి. చిన్నప్పుడు మా మమ్మీ అయితే దీన్ని ఎంత బాగా చేసేవారో. మేము మధ్యాహ్నం వచ్చేసరికి మంచిగా బొగ్గు పొయ్యి మీద ఈ సాంబార్ని అయితే చేసి పెట్టేది, చాలా బాగుండేది. చింతపండు జ్యూస్ ముందే తీసి పెట్టాను, అది వేసేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని చాలా బాగుండేది టేస్ట్ అయితే. తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తం వేసేస్తున్నాను. వేసుకున్న పౌడర్ మొత్తం కలిపేసేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత పులుసు కానివ్వండి, వాటర్ కానివ్వండి, తర్వాత సాల్ట్ కానివ్వండి, కారం కానివ్వండి, మీకు తగినంత ఉన్నదో లేదో చెక్ చేసుకొని ఈ టైంలోనే వేసేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ అయితే దీంట్లోకి చాలా బాగుంటుంది. మీకు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, చిక్కగా కావాలంటే చిక్కగా కూడా చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా పెప్పర్ వేస్తున్నాను. పెప్పర్ వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని సాంబార్ని మరిగించుకోవాలి. సాంబార్ అయితే మంచిగా మరుగుతుంది. మూత తీయగానే మంచి అరోమా అయితే వస్తుంది. చాలా బాగుందండి సాంబార్ అయితే. ఈ టైంలో ఒకసారి సొరకాయలు ఉడికాయలేదో చెక్ చేసుకోండి. సొరకాయలు ఉడికిపోయాయండి, తీసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే.
ఎంతో టేస్టీ అయిన ఉలవల సాంబార్ రెడీ అయిపోయిందండి. మేము మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి రూమ్లో మంచి స్మెల్ అనేది వచ్చేది. బొగ్గు పొయ్యి మీద మరుగుతూ ఉండేది సాంబారు. డాడీ వచ్చేసి సింగరేణిలో చేసేవాళ్ళనమాట. సింగరేణిలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది సాంబారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మున్ని కిచెన్ ఛానల్ని విజిట్ చేయండి. చాలా బాగుంటాయి వీడియోలు. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.